రామరాజు అయితే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు వేదవతిని అలాగే అక్కడ ఉన్న ధీరజ్ని వాళ్ళిద్దరినీ కూడా తిడుతూ ఉంటాడు. అసలు నీ గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు కదా, నువ్వు వాడిని ఏ మాట అనకుండా పెంచావు కదా, అందుకే వాడు ఇలా తయారయ్యాడు. అసలు వాడు ఇలా అవ్వడానికి కారణం నువ్వే. నువ్వు కానీ అలా గారాబం చేయకపోయింటే ఇప్పుడు ఈ పాటికి వాడు ఈ పని చేసుండేవాడు కాదు కదా. నీ కారణంగానే వాడు ఎంత ధైర్యం చేసి ఆ ఎదురింట్లో ఉన్న అమ్మాయిని ప్రేమించి ఇలా లేపుకు వచ్చి పెళ్లి చేసుకున్నాడంటే నేను ఇప్పుడు నలుగురిలో తల ఎత్తుకోలేకపోతున్నాను. నలుగురిలోనికి వెళ్ళాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. నీకు కూడా తెలుసు ఆ ఎదురింటికి మనకి 25 ఏళ్ళుగా తగాదాలు తగువులు ఉన్నాయని. అయినా సరే వాడు అలా పని చేశాడంటే నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. వాడు ఇలా చేయడానికి కారణం నువ్వే. నీ కారణంగానే నువ్విచ్చిన ధైర్యంతోనే వాడు ఇలా ఆ అమ్మాయిని లేపుకొని పెళ్లి చేసుకొని వచ్చాడు. అసలు నలుగురు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా వాడికి లేదు అని చెప్పి రామరాజు ధీరజ్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినగానే ధీరజ్ అయితే ఏంటి నాన్నగారు నేను చేసిన తప్పేంటి అని చెప్పి అంటాడు. అది వినగానే రామరాజు అయితే నువ్వు మాట్లాడుకు, నీకు మాట్లాడే రైట్స్ లేవు అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఎందుకు లేవు, నేను మాట్లాడతాను నాన్నగారు, నేను కూడా మాట్లాడతాను, ఎప్పుడు నన్ను మాట్లాడినవారు కదా, ఇప్పుడు మాట్లాడి చూపిస్తానని చెప్పి తనైతే ధీరజ్ వాళ్ళ నాన్నతో నేనే తప్పు చేయలేదని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రామరాజు అయితే ఒక ఆడపిల్లని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చిందే కాక ఏ తప్పు చేయలేదంటావా, అది తప్పు కాదు, క్షమించరాని తప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ధీరజ్ అయితే అయ్యో నాన్నగారు మీకు అసలు విషయం తెలియదు, అసలు విషయం తెలియక మీరు నన్ను ఎలా అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న రామరాజు అసలు విషయం లేదు, ఏమీ లేదు, నువ్వు తప్పు చేసావు, తప్పు అంటే తప్పే, అది ఎప్పటికీ ఒప్పు కాదు అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న వేదవతి నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.